श्रीगुरुभ्यो नमः। यावत् स्थास्यन्ति गिरयः सरितश्च महीतले तावत् श्रीस्वामिचरितं लोकेषु प्रचरिष्यति। అందరికీ నమస్కారం. మనము ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామివారి సేవలోనే గడిపిన మాకాని వెంకట్రావు గారు స్వామితో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఆత్మీయులారా, స్వామి భక్తుల సత్సంగానికి శుభస్వాగతం. సోదరుడు మాకాని వెంకట్రావు ద్వారా లభించిన విశేషాంశాలను ముగింపు దశకు తీసుకొచ్చారు మనవారు. ఏది ఏమైనా స్వామి గురించి వీలైనంత విశేషంగా చెప్పుకునే ప్రయత్నమే ఈ సత్సంగానికి మూలం. అనేక కోణాలలో స్వామిని గురించి చెప్పుకోవాలి, తెలుసుకోవాలి, స్మరించుకోవాలి, పంచుకోవాలి, పెంచుకోవాలి భక్తిని అనే దృష్టి ఈ సత్సంగానికి మూలం అన్నమాట. జాగ్రత్తగా సుదూర కాల తీరాల నుంచి వెనక్కి గన చూస్తే స్వామి ఆయన భూమి మీద జీవించినంతకాలం దేహయాత్ర సాధించి పరమపదించి అమృతోపమానంగా భక్తజనులను ఆశీర్వదిస్తున్న ఈ వేళలో కూడా ఎన్నో విశేషాంశాలు మనకు లభిస్తున్నాయి. కనుక స్వామి చరిత్రకు పూర్తయిపోవటం అనేది ఉండదు. స్వామి చరిత్ర ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. దేహధారిగా ఉండగా స్వామి ద్వారా ప్రపంచానికి అందిన వివరాల విశేషాలే, లీలా అమృతాలే ఇంకా ఎన్నో మిగిలిన్నాయి అని తోస్తుంది. ఆయన కృపా విశేషం వల్ల మనకు ఎన్నో అంశాలు లభించిన విషయం మీకు తెలుసు. గత వారం స్వామివారి మందిర శంకుస్థాపన స్వామివారే స్వయంగా చేయటం, అందులో మాకాని వెంకట్రావు గారు నిర్వహించిన ప్రముఖ పాత్ర గురించి వివరించుకున్నాము. ఆ తర్వాత ఆ మందిరంలో స్వామివారి విగ్రహాన్ని తయారు చేయించి పెట్టాలని 1982 సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీ బిట్రగుంటలో సాయిబాబా మందిరంలో విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నప్పుడు అక్కడికి జైపూర్ నుంచి ఆ విగ్రహ శిల్పి వచ్చి ఉండటం వీళ్ళ మిత్రుల ద్వారా తెలుసుకొని ఆ శిల్పిని గొలగముడికి తీసుకొచ్చి స్వామివారి దర్శనం చేయించి మాకు స్వామివారి విగ్రహం ఒకటి తయారు చేయించాలా అని వీళ్ళు ఆయనకి చెప్పటం జరిగింది. ఆయన స్వామిని దర్శించుకుని అలాగని తన సమ్మతిని వ్యక్తం చేసి బయలుదేరారు. 4 నెలలు గడిచాక ఇంకా విగ్రహం విషయం ఏమీ తెలియలేదని ఆయన మన నెల్లూరులో శాంతి జ్యువెలరీలో ఉండే జట్మల్ జైన్ అనే ఆయనకి పరిచయస్తుడు కావడంతో శాంతి జ్యువెలరీకి వెళ్ళి మాకాని వెంకట్రావు గారు ఆయనకు ఫోన్ చేయించారు. వారు ఇంకొంచెం పైకం పెంచమని అడగటం, వీళ్ళు అలాగే సమ్మతించి ఆ విగ్రహాన్ని తయారు చేయమని చెప్పిన తర్వాత ఆ విగ్రహ ప్రతిష్ట అంటే స్వామివారి ఉన్నంగా వీళ్ళు ఆలోచించిన ఆ విగ్రహం తయారీ అయ్యి వీళ్ళకి అందింది 1984 ఆగస్టు 24 ఆరాధనకి వీళ్ళ ప్రతిష్ట కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ ప్రతిష్టకి చిన్మయానంద స్వామిని పిలిస్తే ఆయన ఏదో కారణంగా రాలేకపోయినప్పుడు ఇక్కడ కమిటీ మెంబర్లే విగ్రహ ప్రతిష్ఠ చేశామని మనకి అందులో ఒక మెంబర్ అయిన తాళ్ళూరు శ్రీనివాసులు గారి ద్వారా మనకి తెలియవచ్చింది. ఆయన్ని మనం పోయాము, భగవంతుడిగా ఆరాధించాము. అంతవరకు మనం ఏం అడగలా, ఆయన నాకేం చెప్పలా. భక్తులు అందరూ అడిగారయ్యా నువ్వు పోతే ఎట్టా మా పరిస్థితి అని అడిగారు. పోయేది ఎక్కడికయ్యా, సూర్యచంద్రాలు ఉండేంత వరకేనని చెప్పాడు. ఉండేదే కదా అన్నాడు. సూర్యచంద్రాలు ఉండేంత వరకు ఉండేదే కదా అన్నాడు. అన్ని జీవరాశుల్లో వెంకయ్య ఉన్నాడని రాసుకోమన్నాడు. అది ఎవరు చెప్పాడు? ఒక పరమాత్మకే అర్హత ఇక ఎవడికి లేదు. కాకపోతే ఏంటంటే ఆ కట్టుబుళ్ళు అన్నీ వేసిన తర్వాత అక్కడ స్వామి విగ్రహం ఏంటంటే ఆ రోజుల్లో ఆ విగ్రహాన్ని కూడా మేమే చేతులతో తీసుకుని పట్టి పెట్టాం. ప్రతిష్ఠ లేదు, ప్రతిష్ఠ కాదు. ఆ విగ్రహాన్ని స్వామి ఉండేటప్పుడే చేయించారు. స్వామి నిర్యాణం చెందిన తర్వాత దాన్ని మళ్ళా
84లోనో పెట్టాం. 83 విగ్రహం అప్పుడే చేయించి పెట్టారు. రాజస్థాన్లో పెట్టున్నారమ్మా. ఇది వడ్లల్లో పెట్టి ఒక పెట్టిలో పెట్టున్నారు. స్వామి 82లో నిర్యాణం చెందాడు. 82లో నిర్యాణం చెందిన తర్వాత ఈ సమాధి, దీనికి పాలరాయి వేయడం, ఈ కట్టుబొళ్ళు ఇవన్నీ నాయన, ఇవన్నీ చూసుకునే తలకి ఆ టైం అయిపోయింది. ఆ విగ్రహానికి పెట్టడానికి ఒక సన్నివేశం జరిగింది. ఎట్టంటే చిన్మయానంద స్వామి ఉండేటప్పుడు ఏంటంటే ఇక్కడ టౌన్ హాల్లో మీటింగ్కి వచ్చి ఆయన గొలగముడికి వచ్చాడు. గొలగముడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకున్న తర్వాత ఆయన్ని వెంటనే వెళ్ళిపోమ్మను, ఆయన స్వస్థానానికి వెళ్ళిపోమన్నాడు స్వామి. ఎప్పుడైతే ఆయన టౌన్ హాల్కి వచ్చి స్వస్థానానికి వెళ్ళిపోయాడో అమెరికా నుంచి ఒక 10 రోజుల నుంచి స్వామి కోసం వెయిటింగ్ చేస్తున్నాడు. చిన్మయానంద కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. అయ్యా నువ్వు కానీ ఇవాళ రాకపోతే మేము వెళ్ళిపోయి ఉండేవాళ్ళమే అని చెప్పాడు. స్వామి ఏంటంటే అక్కడి నుంచి ఒక లెటర్ రూపంగా రాసి సంగతి నేను రావడం మంచిదైంది. ఇక్కడ చెప్పాడన్నమాట. ఇక్కడ మసిగెప్పిన వజ్రం ఒకటి ఉంది కాబట్టి దీన్ని కనుక్కోలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మహాత్ముడు భగవాన్ వెంకయ్య స్వామి అని చెప్పి టౌన్ హాల్లో ఆ ఉపన్యాసంలో చెప్పుండాడు స్వామి. నాయనా పెద్దగా గుర్తు లేదమ్మా. సమాధి కాకముందమ్మా స్వామి చిన్మయానంద స్వామి కాడికి వచ్చాడు. జీవించుండేటప్పుడు వచ్చాడు. ఏ సంవత్సరం అనేది ఇంత దూరం అబ్జర్వేషన్ చేసేటువంటి శక్తి నాలో లేదు. ఈ గుర్తుపెట్టుకోనండి లేదు. కాకపోతే జరిగినట్టు నేను చెప్తున్నా. అది తర్వాత ఏంటంటే ఆ విగ్రహాన్ని పెట్టడానికి ఆయన చిన్మయానంద ఏర్పేడు కూర్చున్నాడు. అప్పుడు పోయి అడిగారు నారాయణ రెడ్డి, రఘురామయ్య గారు, మా బుజ్జినాయుడు, మేము పోయి అడిగాం. కారు వేసుకొని పోయి అడిగితే అయ్యా నేను రావడానికి కుదరదు, రేపు ఆగస్టు 24వ తేదీ కాబట్టి ఇంకో డేట్ పెట్టుకొని నేను వస్తాను స్వామి, ఇప్పుడే ₹1,00,000 ఆరాధనకి ఖర్చు అయ్యేటట్టుంది, రేపు మళ్ళీ పెట్టాలంటే ఎంత డబ్బైనా లక్ష కాదా, ₹10,00,000 నేను ఖర్చు పెట్టి చేయిస్తాను అన్నాడు. ఎవరు? చిన్మయానంద. అప్పుడు స్వామి దగ్గర చీటీ పెట్టారు సమాధి మీద, విగ్రహాన్ని మనమే పెట్టచ్చా, ఆయన చేత పెట్టించాలని. పెట్టించమని పెడితే మీరే పెట్టచ్చమని వచ్చింది. అప్పుడు ఏంటంటే నలుగురు పట్టుకొని పోయి తీసుకుపోయి పెట్టినటువంటిది. కమిటీ వాళ్ళు నలుగురు, వాళ్ళలో నేను ఒకడిని, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ టైంలో ఆగస్టు 24వ తేదీ 84లో అనుకుంటా. అది అమ్మ ఇప్పుడు వెంకట్రావు గారు ఉన్నాడు. వెంకట్రావు గారు మెయిన్ దాని కర్త. ఆ సేట్లు దగ్గరికి పోయి ఏదో మంగళ చేసి వాళ్ళని అడిగి అడ్రస్ తీసుకొని డబ్బులు రెడీ చేశాడు, ఏమో చేయించి పెట్టాడు. ఆ టైంలో తీసుకుపోయింది ఇది. ఇప్పుడు ఆ ఉండే పటాలు కూడా స్వామి సమాధి అయిపోతానే ఆ చిత్ర వాడి దగ్గర అన్ని పటాలు రెడీ చేశారు. వెంకట్రావు గారి ద్వారా మనకు చాలా వివరాలు, తేదీలు, వాటికి సంబంధించిన అనేక అంశాలు, అన్ని వివరాలతో సహా లభించాయి. వెంకట్రావు గారు ఎలాంటి వారంటే, ఏదైనా ఒక చిల్లరంగటి పోయి ఒక చిన్న వస్తువు కొనుక్కొచ్చారనుకో, ఆనాడు ఆ వివరాలన్నిటి కూడా శుద్ధంగా రాసి ప్రచురించారు. ఆ విధంగా వివరణలకు, దానికి సంబంధించిన అన్ని వివరాలకు కూడా కొందరు ఆత్మీయులు, స్వామి భక్తులు వచ్చి మనకు వాటికి సంబంధించిన వివరాలకు తమదైన రీతిలో వాగ్దానం ఇచ్చారు. ఆయన పెళ్ళగుళ్ళ రత్నం శెట్టి గారు లాంటి వారు వచ్చి వాగ్దానం ఇచ్చారు. ఆ విషయాలన్నీ రూఢి చేశారు కూడా. ఏది ఏమైనా ఈరోజు కాదు, ఆ రోజులలో ఆ విధంగా స్వామి సేవకు ఉపక్రమించిన వారందరూ ఎంతో ధన్యజీవులు. స్వామియే వాళ్ళ ద్వారా ఆ మహత్కార్యాన్ని బృహత్తరంగా నిర్వహించుకున్నట్టు ఇప్పుడు తిరిగి చూస్తే మనకి అనిపిస్తుంది. వెంకట్రావు గారిలో మరో విశేషం ఏంటంటే, గురు నిలయమని నెల్లూరులో తమ ఇంటికి స్వామి విచేశారు. అక్కడ గుండం వేశారు. అప్పుడప్పుడు కొంతకాలం ఉన్నారు. ఒక గురుభక్తుడి ఇంటికి వచ్చిన స్వామిని జ్ఞాపకం చేసుకుంటూ అటువంటి రీతిలో గురునిలయంగా మార్చివేశారు. ఈరోజు వెంకటస్వామి వారికి సంబంధించిన గురుభక్తుడి ఇల్లు ఏది అంటే మాకాని వెంకట్రావు గారి ఇల్లు
మూలపేటలో ఎవరైనా చెబుతారు. నెల్లూరు అంతా కూడా చాలామందికి తెలిసినది. ఆ విధంగా తన ఇంటినే గుడిగా, గుండె గుడిగా మార్చుకున్న గొప్ప భక్తుడు ఆయన. మనకెంతో ఆత్మీయుడు ఆయన. నారాయణ